ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అందరికీ శుభములు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రకటన గ్రంథాన్ని గుర్చినటువంటి ఆలోచన నా యొక్క మదిలో మెదులుతూ ఉంది. అంటే ఇప్పటివరకు కూడా ప్రకటన గ్రంథాన్ని గురించి బోధించేటటువంటి సేవకులైనటువంటి వారు చాలా అరుదుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథాన్ని గురించి ఉన్నటువంటి ఆ యొక్క నెరవేర్పును గురించి కూడా అర్థం చేసుకోవటానికి కూడా చాలా కష్టంగా భావించినటువంటి పరిస్థితులు మనము క్రైస్తవ సమాజంలో చూస్తున్నాం. అయితే ఎవరు ఎక్కువ బోధించినప్పటికీ కూడా ప్రకటన గ్రంథాన్ని ఆ 7 సంఘాలకు రాసిన లేఖలు, తరువాత వాటిలో ఉన్నటువంటి దిద్దుబాటును గుర్చినటువంటి ప్రసంగాలు మనము చాలా అరుదుగా వింటుంటాం. అసలు ప్రకటన గ్రంథం యొక్క సారాంశం ఏమిటి, అసలు ముగింపు ఏంటి, దీని విషయమై మరి దేవుడు నాకు అనుగ్రహించిన భారంతో మీ మధ్యకు నేను తీసుకురావటానికి ఇష్టపడ్డాను. అయితే ఈ విషయాన్ని దయచేసి మా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే దానిలో మీకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రకటన గ్రంథాన్ని గురించి విన్నటువంటి బోధను వెంటనే తీర్పు తీర్చవద్దు. ఎందుకంటే దాని యొక్క మొత్తము మనం విన్న తర్వాత, లేఖనాలలో మనం పరిశోధించిన తర్వాత దాన్ని గూర్చినటువంటి విషయాలు మనం అప్పుడు ఒక నిర్ధారణకు వస్తే బాగుంటుందని నేను ప్రేమపూర్వకంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, ఈ ప్రకటన గ్రంథాన్ని గురించి ప్రకటన గ్రంథంలో అసలు సంఘటనలన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత అని మనం చూస్తున్నాం. అయితే ఇది ఎలా వచ్చింది? దేవుని యొద్ద నుండి యేసుక్రీస్తు వారి దగ్గరకు, యేసుక్రీస్తు వారి యొద్ద నుండి దేవదూత యొద్దకు, దేవదూత యొద్ద నుండి యోహాను యొద్దకు, అంటే క్రొత్త యోహానుకు, తరువాత ఆ యోహాను యొద్ద నుండి సేవకులకు ఈ యొక్క ప్రత్యక్షత అనేటటువంటిది మనకు వచ్చింది. అయితే దీని గురించినటువంటి సారాంశంలోకి వెళ్తే మనం త్వరలో ఏమి జరుగుతుందో తెలియజేయటానికి దీన్ని బయలుపరిచే గ్రంథమే ప్రకటన గ్రంథం. సరే, ప్రకటనలోని అన్ని సంఘటనలు నెరవేరినట్లుగా వాటిని చూసి యేసయ్య తరపున దూతగా మాట్లాడే దూతగా వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చే సాక్షియే ఇక్కడ క్రొత్త యోహాను. అయితే ఈ క్రొత్త యోహాను అనేటటువంటి మాట మీకు క్రొత్తగా ఉండవచ్చు, కానీ దాన్ని గూర్చినటువంటి వివరణ అటు తరువాత నేను మీకు తెలియపరుస్తాను. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 8 వచనాల వరకు, వీటిలో ప్రకటన గ్రంథం యొక్క సారాంశం, ముగింపు కూడా కనిపిస్తూనే ఉంది మనకి. అయితే ఇక్కడ మనము ఈ యొక్క పాత నిబంధనలో చివరి పుస్తకంగా, అటు తరువాత పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలలో వర్ణించబడినటువంటి 6000 సంవత్సరాల దేవుని పని అంతా కూడా ఈ ప్రకటన గ్రంథంలో నెరవేరుస్తున్నట్లుగా మనం కనుగొనగలం. అయితే ఈ ప్రకటన అనేది ప్రవచనాలు దాదాపు 2000 సంవత్సరాల నుండి మూసుకుపోయాయి. కాబట్టి వాటిని నిజ అర్థాన్ని ఎవరూ కూడా తెలుసుకోలేకపోయారు. అంటే ఇక్కడ ఈ సమయంలో మనం ఆలోచించాల్సింది, మనం క్రొత్త నిబంధనలోని చివరి పుస్తకమైనటువంటి ప్రకటనలోని ప్రవచనాలను ఎప్పుడు ఎవరి ద్వారా అర్థం చేసుకోవచ్చో మనం పరిశీలన చేద్దాం. అయితే వాస్తవికతలు కూడా మనం
తెలుసుకోబోతున్నాం. అసలు ప్రకటన పుస్తకం ఏ విధమైనది? అసలు ప్రకటన పుస్తకం ఏ విధమైనది? ఇది దర్శనాన్ని గూర్చినటువంటి ప్రవచన పుస్తకం. అంటే ఇక్కడ దర్శనము అనేటటువంటి పదం కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క దూత వచ్చి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దర్శనాన్ని గూర్చిన ప్రవచన పుస్తకం. దాని నెరవేర్పు కాలంలో మనము దాన్ని నమ్మగలమే తప్ప సహజంగా వెంటనే దాన్ని అర్థం చేసుకోవటం ఎందుకు చేసుకోలేకపోతున్నామంటే ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్లుగానే అవి మూసుకుపోయాయి. 2000 సంవత్సరాల నుండి అవి మూసుకుపోయాయి. వాటి యొక్క నిజార్థాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరత మనకు ఉంది. ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే ఇది దర్శనాన్ని గూర్చిన పుస్తకం అని అనటానికి గల కారణం ఏమిటంటే ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో 29వ వచనం మనం చూస్తే, ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను అన్నారు. మరొక మారు చదువుతున్నాను నేను. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది సంభవింపక ముందే మీతో చెబుతున్నాను. అంటే జరగబోయే దాని గురించి ముందే నేను మీకు చెప్తున్నాను. జరగబోయే దాని గురించి ముందే నేను చెప్తున్నాను. ఇది యేసు ప్రభువారు ఆయన చెప్పినటువంటి మాట. ఇంకోటి కూడా, ఈ ప్రకటన గ్రంథం నెరవేరినప్పుడు హోషేయ గ్రంథంలో కూడా ఒక మాట మనం చదువుకుంటే 12వ అధ్యాయంలో 10వ వచనంలో కూడా ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను, విస్తారమైన దర్శనములు నేను ఇచ్చి ఉన్నాను, ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను. అంటే అది తెలియపరచబడింది, మనకు చెప్పబడింది. ఇక్కడ ప్రవక్తలతో నేను మాట్లాడాను, విస్తారమైన దర్శనాలు ఇచ్చాను, ఉపమాన రీతిగా అనేక పర్యాయాలు ప్రవక్తల ద్వారా నేను మాట్లాడి ఉన్నాను అని చెప్పి ఇక్కడ హోషేయ ద్వారా కూడా వ్రాయబడిన ఈ మాట ఇప్పుడు ఇది ఇలా వ్రాయబడినట్లుగానే యేసుక్రీస్తు వారు యోహాను స్థానంలో ఒక పాస్టర్ని నియమించి, లేతే ఒక సేవకుని నియమించి ఆ నెరవేర్పు యొక్క వాస్తవికతను అతనికి చూపిస్తాడు. ఇప్పుడు అదే కదా మనం ఇక్కడ చదివింది. అది నెరవేరినప్పుడు మీరు దాని గురించిన ఆలోచన మీకు వస్తుంది. అయితే ముందుగా నేను అందరికీ చెప్పేశాను. అయితే ఆ చెప్పబడిన మాటలన్నీ కూడా మూసుకొని పోయాయి. దానిని రివీల్ చేయాలి. ఇప్పుడు యోహాను గారు ప్రకటన గ్రంథం రాశారు, కానీ రాసినటువంటి పుస్తకాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతున్నామా? అర్థం చేసుకునే శక్తి ఉందా మనకు? అర్థం చేసుకునేటటువంటి విషయాలు మనకు అర్థం చేసుకోవటానికి మనకు అవి తెలుస్తున్నాయా అని అంటే, ఎవరైనా వాటిని ఖచ్చితంగా మనకు తెలియపరచవలసిన అవసరత ఉన్నది అనే విషయం ఇక్కడ మనం చదివాం. యేసుప్రభు వారు చెప్పారు, తర్వాత హోషేయ ప్రవక్త కూడా చెప్పాడు. అంటే ఈ ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు వారి యొక్క వాస్తవికతలు అనేటటువంటిది, నెరవేర్పు యొక్క వాస్తవికతలు అనేటటువంటిది ఒక వ్యక్తి ద్వారా అవి బయలుపరచబడాలి. అసలు ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం యొక్క వాస్తవికతలు ఎప్పుడు ప్రారంభమవుతాయంటే 1వ అధ్యాయము 9వ వచనం నుంచి ప్రారంభమవుతాయి. అయితే యోహానుకు అంటే ఇచ్చినటువంటి ప్రకటన గ్రంథాన్ని యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అని అసలు ఎందుకు పిలుస్తారు అంటే, మరి యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత అని మనం చదువుతున్నాము కదా. ఇక్కడ మనం చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క
ప్రత్యక్షత అనేటటువంటి మాటలు మనం చూస్తాం. ఫుట్ నోట్లో చూడండి, మనం చూస్తాం ఇక్కడ ప్రత్యక్షత అంటే ప్రకటన. ఇప్పుడు చూడండి మొదటి వచనంలో, యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. కింద ఫుట్ నోట్లో ఏముంటుందంటే ప్రకటన అని ఉంటుంది. అయితే అసలు యేసుక్రీస్తు వారి యొక్క ఈ ప్రత్యక్షతని, ఈ గ్రంథాన్ని ఎందుకు పిలుస్తారు? అయితే ప్రకటన అనే పదానికి అర్థం ఏంటంటే దాగి ఉన్న దానిని తెరిచి చూపించడమే. దాగి ఉన్న దానిని తెరచి చూపించడమే. ప్రత్యక్షత అంటే ఏంటంటే ఏదైతే మనకు తెలియలేదో తెలియనటువంటి దానిని తెలిసేటట్లుగా వారికి చూపించడం, దీన్ని ప్రత్యక్షత అంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు 7 ముద్రలతో ముద్రించిన పుస్తకాన్ని తెరిచాడు. తర్వాత దాని యొక్క ప్రవచనాలు ఆయన నెరవేర్చాడు. తర్వాత వాటి యొక్క నెరవేర్పును తన దూత అయినటువంటి యోహానుకు చూపిస్తాడు. కాబట్టి దానిని ప్రకటన గ్రంథాన్నే యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత అని మనము పిలుస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ త్వరలో జరగవలసిన విషయాలు ఏమిటి, అది మనము పరిశీలన చేద్దాం. అంటే త్వరలో జరగవలసిన విషయాలు ఏంటంటే దేవుడు తన సేవకులకు అసలు చెప్పదలుచుకున్నటువంటిది ఏంటి, అంటే త్వరలో జరగవలసినటువంటి విషయాలు ఏంటి అంటే ఇక్కడ అన్నాడు కదా ప్రకటన గ్రంథంలో సంభవింపబోవు సంగతులు అన్నాడు. అంటే ఏంటవి, అవన్నీ ఏంటనేది చూద్దాం. తర్వాత దేవుడు తన సేవకులకు ఆయన చెప్పదలుచుకున్నది ఏంటి. అయితే ఇవంతా కూడా ప్రకటన గ్రంథంలోని సంఘటనలు ఈ 12 గోత్రాలలో నుండి 144,000 మంది యేసుక్రీస్తు వారి యొక్క తమ రక్తముతో కడుగుకొని తమ వస్త్రాలను ఉదుకుకొని పాపానికి ప్రాయశ్చిత్తం పొందే గొప్ప సమూహము దేవుని యొక్క సేవకులు ఈ 7 అధ్యాయాలలో చూపిస్తారు. ఇక్కడ మనము చాలాసార్లు ఈ 12 గోత్రాల గురించి మనం ఆలోచిస్తాం. 12 గోత్రాలు అనేది పాత నిబంధన గ్రంథంలో యాకోబు ద్వారా వచ్చిన 12 కుమారుల యొక్క 12 గోత్రాలని మనము తలుస్తుంటాం. కానీ ఇది ఈ 12 గోత్రాల గురించి ప్రకటన గ్రంథములో ప్రభువారు తెలియపరిచాడు. 144,000 మంది అని ఇక్కడ ప్రభువారు చెప్పాడు. మరి ఎవరు ఆ 144,000 మంది ఎవరు అంటే ఈ 12 గోత్రాలు, తర్వాత ఈ 12 గోత్రాల్లో నుంచి వచ్చినటువంటి వారు 144,000 మంది. వారి గురించి ఏమని రాయబడిందంటే దేవుని యొక్క మాటల్లో, వారు యేసయ్య రక్తములో తమ వస్త్రాలను ఉదుకుకొని పాపానికి వారు ప్రాయశ్చిత్తం పొంది గొప్ప సమూహము దేవుని యొక్క సేవకులు అనేటటువంటి మాటలు ఇవి 7వ అధ్యాయంలో మనము చూస్తాం. అయితే ఇక్కడ 144,000 మంది 12 గోత్రాలు అనేది మనము చాలా జాగ్రత్తగా దాని గురించి ఆలోచన చేద్దాం. ఎందుకంటే దీని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 12 గోత్రాలు ఎక్కడో పాత నిబంధనలో ఉన్నటువంటి వారు ప్రకటన గ్రంథంలో వారి గురించి వ్రాయటం ఏమిటి? ఒక్కొక్క గోత్రానికి చెందినటువంటి 12,000 మంది, 12 గోత్రాలకు 12,000 మంది, మొత్తం 144,000 మంది. అసలు వీళ్ళు ఎవరు అయ్యా అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో కడుగబడినటువంటి తమ వస్త్రాలను ఉతుక్కున్నటువంటి వారని మనం చదువుతాం. అయితే ఇక్కడ యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు దాని భౌతిక నేర్పును అంటే భౌతికమైనటువంటి నెరవేర్పును చూపించేటటువంటి ఆయనే అపోస్తలుడైనటువంటి యోహాను అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇది అలంకారము. ఈ అలంకరికంలో మనం ఆయనని ఏమని పిలుస్తామంటే ఈయననే క్రొత్త యోహాను అని పిలుస్తున్నాం. అయితే ఈ క్రొత్త యోహాను యొక్క పరిస్థితి ఏమిటి అని అంటే బయలుపరచబడవలసినటువంటి విషయాలు, అంటే దాగి ఉన్న విషయాలు ఆయన బయలుపరచటమే ఈ క్రొత్త యోహాను యొక్క పని.
అయితే ఈ ప్రకటన గ్రంథాన్ని గూర్చినటువంటి విషయంలో కూడా మనం ఆలోచించాల్సింది 22వ అధ్యాయంలో మనం చదివితే, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఏమంటారంటే ఇక్కడ ఈ 19వ వచనంలో, ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడి గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును అన్నాడు. తర్వాత పై వచనంలో 18వ వచనంలో కనుక మనం చూస్తే, ఈ గ్రంథమందు ఉన్నటువంటి ప్రవచన వాక్యములు విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయు. అంటే మనము దేవుని యొక్క గ్రంథము ఇచ్చినటువంటి మాటలను ఏదియు కూడా మనము కలపకూడదు, తీసివేయకూడదని ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా తెలియపరచబడింది. కాబట్టి మనం ఇక్కడ ఈ ప్రకటన గ్రంథాన్ని మనము ధ్యానం చేద్దాం, ఒక్కొక్క పార్ట్గా మనం చూద్దాము. కాబట్టి ఈ ప్రకటన గ్రంథము ఏమిటి, ప్రకటన గ్రంథం యొక్క సారాంశం, తర్వాత ఆ మూయబడినటువంటి విషయాలు ఏమిటి, అది తెరవబడినటువంటి రీతిగా యోహాను ఎవరి ద్వారా దేవుడు వాటిని బయలుపరిచాడు, దాంట్లో ఉన్న దాగి ఉన్న విషయాలు ఏమిటో మనం ఒక్కొక్క సారాంశంలో లేకపోతే ఒక్కొక్క ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం.